ఇండియాలో పొలిటీషియన్స్ కంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఈ దొంగ బాబా. మీకు ఈ డేరా బాబా గుర్తుందా? అదే గుర్మీత్ రామ్ రహీం బాబా. ఇతను తన ఆశ్రమంలో వచ్చిన ఇద్దరు అమ్మాయిని రేప్ చేసిన అండ్ ఇదే పెద్ద అలిగేషన్ కూడా కాదు, ఇది కోర్టులో ప్రూవ్ అయింది. అతనికి 20 ఏళ్ళ జైలు శిక్ష కూడా పడ్డది. అండ్ అంతేకాకుండా ఇతను ఒక జర్నలిస్ట్ చంపినందుకు మరో 20 ఏళ్ళు పడ్డది. కానీ ఇవన్నిటితో బాబాకు ఫరక్ పడదు భయ్. అతను ఎప్పుడు బయటకు రావాలంటే అప్పుడు వస్తాడు, జాలీగా ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ లోపలికి పోతాడు అన్నట్టు. అంటే జనరల్ ఖైదీలు బయటకు రావాలంటే ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉండాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు, లేదంటే పెళ్లి అవుతుంది, ఇట్లా మన రీజన్స్ ఉన్నప్పుడు పరోల్ అండ్ ఫర్లో కింద ఖైదీలను బయటకు వదులుతారు అన్నట్టు. కానీ అసలు బాబా లాంటి ఇంత తోపు వ్యక్తి అసలు బయటకు రావడానికి కారణం ఏమవసరం అని చెప్పేసి హర్యానా గవర్నమెంట్ 2022లో ఈ యాక్ట్ పాస్ చేసింది. దీని ప్రకారం అసలు ఒక జైల్లో ఉన్న ఖైదీ ఏ రీజన్ చూపించకుండా సంవత్సరానికి 90 రోజులు బయట తిరగొచ్చు అన్నట్టు. కానీ ఇంత సీరియస్ క్రైమ్స్ చేసిన బాబా కోసం ఈ గవర్నమెంట్ లా మొత్తాన్ని ఎందుకు అమెండ్ చేసిందంటే ద రీజన్ చాలా సింపుల్ అబ్బా. బాబాకి ఈ ప్రాంతంలో కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు. సో ఈ గొర్రె జనాలని పుష్ చేయడానికి గవర్నమెంట్స్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ఇక్కడ ఏ ఎలక్షన్స్ ఉన్నా సరే బాబా బయటకు వస్తారు అన్నట్టు. అంటే బాబా బయటకు రావాలంటే నీకు పెద్ద స్టేట్ ఎలక్షన్స్ కూడా అవసరం లేదు. సింపుల్ బై ఎలక్షన్స్ ఉన్నా, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నా కూడా బాబా బయటకు వచ్చి జాలీగా తిరిగేసి లోపలికి పోతారు అన్నట్టు.